మొత్తానికైతే నారా లోకేష్ గారు అయితే చాలా సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఏ క్వశ్చన్ అడిగినా ఏది చూపించినా కానీ దానికి కరెక్ట్గా సమాధానం ఇవ్వడానికి. మరి నిజంగా నారా లోకేష్ గారే అంత సిద్ధంగా ఉంటే వైసీపీ నాయకులు రెడీగా ఉన్నారా లేదా? విజయభాస్కర్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చెప్తున్నారు. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి, చెప్పండి. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. రాష్ట్రంలో ఏ నాయకుడు రానంత మెజార్టీతో ఎంపీగా గెలిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పార్టీ అధినేత, ఓసారి ప్రతిపక్ష నాయకుడు. అప్పుడు ఫస్ట్ టైం ప్రతిపక్ష నాయకుడు, రెండో టైం ముఖ్యమంత్రి, మూడో టైం 40% ఓటు వచ్చినటువంటి నాయకుడు. అలాంటి వ్యక్తికి పోటీగా ఎవరున్నాలా? ఆ స్థాయి కావాలి. ఆ స్థాయి అంటే ఎవరు? వాళ్ళ ఫాదర్ని రమ్మను. వాళ్ళ ఆయన ఎందుకు రాకూడదు? చంద్రబాబు నాయుడు గారు రావచ్చు కదా. ఆయన ఎందుకు రాకూడదు? ఈయన వస్తానంటే ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ముందు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని గారు సరిపోరా? మీరు నిర్ధారణ కావాలనుకుంటే, మీ మీద అభియోగాలు వచ్చినప్పుడు, మీ మీద వాస్తవాలా లేదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, మీరు క్లారిటీగా క్లియర్గా ఉన్నప్పుడు నిజంగా వచ్చి మాట్లాడండి. లేదా మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూర్చొని అది ఫేకు, ఇది ఫేకు, వాళ్ళు దొంగలు, వీళ్ళు దొంగలని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారనే పరిస్థితిలో లేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులకు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టగాల్చి ముఖానిచ్చే తుడుచుకుంటారులే అనుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి అట్లేదు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, మీ చరిత్ర ఏంది అంత గమనిస్తున్నారు ప్రజలు. మీరు ఇష్టం వచ్చినట్టు అక్కడ మీరు వైనాట్ 175 అన్నట్టు ఉంటుంది. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు స్ట్రైట్ గా చర్చకు సిద్ధమంటున్నారా? మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు స్ట్రైట్ గా చర్చకు సిద్ధమంటారా? 100% అమ్మా, 100% చర్చలకు సిద్ధమే. సిద్ధమైనప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళని రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి, లోకేష్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి. అయితే నువ్వు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. మరి మీ పార్టీలో 9 సార్లు ఎమ్మెల్యే ఎవరయ్యారు? భాస్కర్ గారు ఇప్పుడు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు అయ్యాడు, అన్ని సార్లు అయ్యాడు. మాట్లాడారు, నేను మాట్లాడలేదు కదా. అంటే మాటలు కాదు, నేను మాట్లాడుతాను, మీరు అనవసరమైనవి కాదు. ఇప్పుడు కౌన్సిలర్ చెప్పావు కదా, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేలు అయినోళ్ళు కాదు కావాల్సింది మా జగన్మోహన్ రెడ్డికి, ఇన్నిసార్లు అయినోళ్ళు కావాలంటుంటే మరి చంద్రబాబు నాయుడు గారు 8 సార్లు 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను అనేది విద్యాశాఖ మంత్రిగా ఆయన జవాబిస్తా అన్నాడు. ఆడ విద్యాశాఖ మంత్రి స్థాయి కావాలి కానీ ముఖ్యమంత్రికి తీసుకుపోయి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడానికి ఆడ 3 సార్లు ఎమ్మెల్యేగా అంటే ఒకసారి ఎమ్మెల్యే కాదు, అక్కడ విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మీద బురద చల్లారు. ఏ జోన్ లో తప్పు జరిగింది అని వైసీపీ ఆరోపించిందో ఆ జోన్ కి సంబంధించిన ఎమ్మెల్యే ఆన్సర్ ఇవ్వడానికి ఉంటుంది కానీ అంటే మీరు కోరిన వాళ్ళే రావాలి అన్నది కాదు కదా. అంటే వాళ్ళు అంటే ఎవరికెళ్ళి స్టార్ట్ తీసుకున్నట్టు కాదు. సరే ఓకే, ఇప్పుడు ఎవరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు, సీఎం అయ్యారు అన్నది పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆయన చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీ ఆరోపణలు ఏంటో చెప్పండి. ఆన్సర్ చెప్పడానికి విజయభాస్కర్ రెడీ ఉన్నారు. నా వర్షాలు అయిపోలే, ఆయన చెప్పేసినాడు ఆల్రెడీ. నేను చెప్తానండి. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నాకు తెలిసి భరత్ అనుకుంటా, సాఫ్ట్వేర్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూన రవికుమార్, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. వీళ్ళిద్దరు ఒకరు కోటాలు 39, ఒకరు 38 ఒకరు పోస్టు ఫిలప్ చేసినారు. వీళ్ళు లోకల్ గా ఉన్నటువంటి క్రీడల్లో పాల్గొని గెలిచినటువంటి వ్యక్తులకు మీరు ఉద్యోగాలు ఇస్తే, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టారంటే మీలో ఎంత డొల్లతనం ఉంది అనడానికి ఇదొక్క నిదర్శనం చాలు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు తప్పులు చేసినారు కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరు ఏలెత్తి చూపించినా దానికి వాస్తవాలు మాట్లాడవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి రమ్మను, ప్రధానమంత్రి రమ్మను కాదు కదా. మీరు సవాలు విసిరాం కదా, విద్యాశాఖ మంత్రిగా జవాబు చెప్తామని సవాలు విసిరాము. పోగమూర్తి జవాబు చెప్పకుండా మీరు అసెంబ్లీకి పోరు, సవాళ్లు స్వీకరిస్తారు, సవాళ్ళు విసురుతారు, సవాళ్లు స్వీకరిస్తారు. అన్ని ప్రజలు చూస్తున్నారు, మీరు తట్టుకోలేరు.
మీరు తట్టుకోలేదు అబ్బా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇవ్వమంటున్నారు. టైం ఏందా? చెప్పండి, మొగాళ్ళు అయితే వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అంత పండిత ప్రకాండుడా ఏంది? అంత పండిత ప్రకాండుడా ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు తడాక జగన్మోహన్ రెడ్డి గారు 19 నుండి 14 నుండి 19 వరకు అసెంబ్లీకి వచ్చినప్పుడు పోల్చుకుంటారు కదా బా, మర్చిపోతారా? ఏమి చూసయ్యా ఆయన చూసి ఆయన నైజం అర్థమైపోయిందయ్యా. వైనాట్ 175 ఏమైంది? సరే యాక్చువల్ గా టాపిక్ డైవర్ట్ అవుతుంది రైట్, సమయం ఇస్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది రైట్. అసెంబ్లీకి రావడానికి సో మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీకి రారు, జీతభత్యాలు మీరు తీసుకుంటారు. చేసిన కార్యక్రమాలన్నీ మేము చేసిన మంచి అంతా మీరు కలరింగ్ కొట్టుకోవడానికి తప్ప మీరు ఒక్క మంచి పని చేసే సందర్భం లేదు. మీరు చెప్పినటువంటి సో మన్నెం కోటేశ్వరరావు గారు చిన్న సందేహం అండి. తప్పులు చేసి ఈ Right. తప్పించుకొని Right. తెలంగాణలో అందరూ రాక్షసుల ప్రతిబింబం మీ నాయకుడు. మిమ్మల్ని రాష్ట్ర So, ప్రజలు పూర్తిగా right. దుర్వినియోగ పరిస్థితి వచ్చింది. టాపిక్ డైవర్ట్ అవుతుందండి. టాపిక్ వచ్చేసి డిఎస్సి పోస్టుల గురించి, ఆ ఆరోపణల గురించి.